నమస్కారం అండి, దిస్ వాస్ #you. నిన్న రేవంత్ రెడ్డి గారు రామారావు గారి స్టాచ్యూని అన్వీల్ చేసేసారు. సేమ్ ఇదే బట్టలు వేసుకుని నిన్న వెళ్ళిపోయారు, అన్వీల్ చేశారు. దేదీప్యమానంగా అనిపించింది ఈవెంట్ అందరికీ. ఏంటి అని అంటారా, నేను తెలంగాణ బోర్న్ అండ్ బ్రాటప్, ఎవరు కాదనలేరు, నాకు ఆధార్ కార్డ్ ఇక్కడే ఉంది. జస్ట్ మై పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ ఆంధ్ర. కానీ హైదరాబాద్కి తరలి వచ్చిన వాళ్ళమే, సూట్ కేసు పుచ్చుకుని వచ్చిన వాళ్ళమే మేమందరం. మా మదర్, మా ఫాదర్ ఇక్కడ హాయిగా ఉంటాం. మేము ఇంకా నిజం చెప్పమంటారా, ఫ్రాంక్గా ఒక మాట చెప్పమంటారా, ఆస్తులు అక్కడ ఉన్నాయన్న మాటే, కానీ ఓటు వేయడానికి కూడా మేము ఇక్కడే వేస్తాం. మేము ఓటు, ఇది ఫ్యాక్ట్. ఇక్కడ ఆస్తులు ఉన్నాయి, అక్కడ ఆస్తులు ఉన్నాయి. చూడడానికి కూడా సంవత్సరానికి ఒకసారి వెళ్ళాం. అంత ఇష్టం మాకు తెలంగాణ అంటే. నిజంగా ఒక బ్రతకడానికి జీవనాధారం ఇచ్చింది తెలంగాణ, హైదరాబాద్. ఇక్కడే పొలాలు కూడా ఉన్నాయి మాకు. అండ్ ఇక్కడ చాలా ఆప్యాయంగా ఉండే జనాలు ఉంటారు, చాలా ఆప్యాయంగా ఉంటారు. చాలా, మా మమ్మీకి చాలా క్లోజ్. తెలంగాణలో పొలాల్లో పనిచేసే వాళ్ళు అవన్నీ, పొలాలు అమ్మిన వాళ్ళు ఎంతో ప్రేమగా కూడా ఉన్నారు ఆవిడతో. ఇక్కడ ఒక డిఫరెంట్ బాండింగ్. అలాంటి తెలంగాణలో రామారావు గారి విగ్రహం ఎందుకు పెట్టారు? ఆయన ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి కదా. ఇది కొంతమందికే ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడతారు. నేను కంప్లీట్గా ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణలో పుట్టిన అమ్మాయిగా నేను చెప్తున్నాను. నేను ఆంధ్ర బ్యాక్గ్రౌండ్ ఉందంటే నేను పుట్టలేదు, అక్కడ మా పేరెంట్స్ పుట్టారు. నిన్న ఈయన చేసిన మూవ్ చూసిన తర్వాత నాకు ఒక భయం వేసింది. అరే, పొలిటికల్గా డిమినిష్ అయిపోతుంది రేవంత్ రెడ్డికి, ఎంత కేల్ కథం. ఇంకా మొత్తం తెలంగాణ వాళ్ళందరూ ఏంటి తీసుకొచ్చేసి ఇక్కడ రామారావు గారి విగ్రహం పెట్టారు, అది కూడా మైత్రివనం జంక్షన్లో. ఏంటి అసలు ఇది క్యాలిక్యులేటివ్ మూవ్ అయినా రేవంత్ రెడ్డి చేసింది? పాపం అయిన పొలిటికల్ ఫ్యూచర్ పరిస్థితి ఏంటి అని చెప్పి చాలామంది జర్నలిస్ట్ మాట్లాడుతుంటే విని నేను అనుకున్నాను అయిపోయింది కేల్ కథం. కానీ నిన్న ఈవెంట్ మొత్తం దిశ మార్చేసింది. అంబేద్కర్ గారు, ఇందిరాగాంధీ గారు, రామారావు గారు ముగ్గురు ఆదర్శనీయులు. ఈ మాట నంది రేవంత్ రెడ్డి గారు. నిజంగానే ఇందిరాగాంధీ పరిపాలనలో ఇండియాలో ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎంత డేరింగ్గా ఉండేది. ఆఖరికి యుఎస్ ప్రెసిడెంట్కి హూ ఆర్ యూ టు ఇంటర్ఫియర్ ఇన్ అవర్ మ్యాటర్స్ అని ధైర్యంగా చెప్పొచ్చింది. ప్రైడ్ ఉంటుందండి ఆవిడ చూస్తే, అబ్బా ఈవిడ మన పిఎం కదా అని ఒక ప్రైడ్. నిజంగా ఇండియాలో ప్రైడ్ ఉంటుంది. ఇప్పుడు మనం ట్రంప్ ఏం చెప్తే అది వినాలి, తప్పదు, తల ఉంచుకుని వినాలి. దానికి కారణాలు ఏంటో మనందరికీ ఇప్పుడు డిస్కస్ చేయకూడదు, ఇట్స్ నాట్ ద ఎజెండా హియర్. బట్ మీ అందరికీ తెలుసు, కమెంట్స్లో మాత్రం రాయండి. అండ్ అంబేద్కర్ గారు ఎంతోమందికి రిజర్వేషన్ పేరుతో వెలుగుని చూపించిన మహానుభావుడు. రామారావు గారు ఎస్పెషల్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫిల్మ్ కెరియర్ పీక్లో ఉన్నప్పుడు వదిలేసి రూపాయి జీతం తీసుకుని ప్రజల కోసం సేవ చేసి ₹2 కిలో బియ్యం దగ్గర నుంచి, మహిళలకు సమాన ఆస్తి హక్కు దగ్గర నుంచి, మండల స్థాయిలో రాజకీయాలను డెవలప్ చేసి, అట్ ద సేమ్ టైం బీసీ రిజర్వేషన్స్ పెట్టి, దాని తర్వాత పటేల్ పట్వారీ సంస్థల నుంచి విముక్తి కలిగించిన మహనీయుడు. వీళ్ళందరూ నిజంగానే వాళ్ళు లీడర్స్, టార్చ్ బేరర్స్. వాళ్ళ టైం తర్వాత ఇంకొకళ్ళు వాళ్ళని స్మరించుకోవడం తప్ప ఏం చేయలేరు. అది ఒక అదృష్టం. వాళ్ళ టెన్యూర్లో మనం బ్రతుకుంటాం, మనం వినటం వాళ్ళ గురించి. కొంతమంది జనరేషన్స్ వాళ్ళ పేర్లు కూడా తెలియవు. అది పాపం. నిజంగా ఇప్పుడు వస్తున్న జనరేషన్స్కి నేర్పించాలి. ఆ ముందడుగేశారు రేవంత్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకొని మన మూలాలు ఏంటో అని చెప్పి ఒక్క దెబ్బతో నేనైతే షాక్ అయిపోయా. వెనక ముందు ఆలోచించకుండా డేరింగ్గా తెలుగువారు అనేవారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న, తెలంగాణలో ఉన్న హ్యాపీగా ఉండాలి, తలెత్తుకొని తిరగాలి, తెలుగువారి ఐక్యంగా ఉండాలి, రాష్ట్రాలుగా విభజించబడిన ఇష్యూ వచ్చేటప్పటికి తెలుగు వాళ్ళందరం ఒక్కటే అని ప్రూవ్ చేసిన ఏకైక చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. దాంతో ఏమవుతుంది తెలుసా ఇంపాక్ట్? ఇప్పుడు న్యూట్రల్గా ఉన్న వాళ్ళందరూ కూడా, రామారావు గారు అభిమానులు కానాళ్ళు ఎవరు ఉండరు, ఇందిరాగాంధీ గారు, అంబేద్కర్ గారు అభిమానులు కానాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళ భావజాలాలు, వాళ్ళ సిన్సియారిటీ తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. ఆఖరికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కూడా ఓ నమహాలు దిద్దుకుంది రామారావు గారి దగ్గర నుంచే. తెలుగుదేశం బ్రీడే. వాళ్ళు తెలుగుదేశం పార్టీని మొత్తం డైల్యూట్ చేసి లాగేసి బీఆర్ఎస్ ప్రభుత్వం అని పెట్టుకున్నారు, టీఆర్ఎస్ అప్పట్లో. కానీ ఈయన రామారావు గారు ఉనికిని తీసుకెళ్లారు ఈరోజు తెలంగాణలో. మళ్ళీ ఎంత తేడా ఉంది. ఒకళ్ళ దగ్గర నుంచి లాక్కోవటం వేరు, వాళ్ళు ఎదగటానికి లేదు. ఈయన లెజెండ్ అని చెప్పి ధైర్యంగా ఆయన విగ్రహ ఆవిష్కరణ చేయటం వేరు. ఇక్కడ ఆయన చేసింది రాజకీయం కాదు, ఇక్కడ చూపించింది ఒక డైనమిజం, ఒక లీడర్కి ఉండాల్సిన క్వాలిటీ. తప్పును తప్పుగా, చెడును చెడుగా వేరు చేసి జనాల ముందుకు నిలబెట్టి, దానికి ధైర్యంగా నేనే ముందుంటానని, నేనే ముఖ్యమంత్రిగా దాన్ని
ఆఖరికి స్టాచ్యూ అన్వీలింగ్ చేస్తారు ఆయన బర్త్డే రోజు అని చెప్పి ముందుకొచ్చి కరెక్ట్గా 6 నెలల్లో స్టాచ్యూ పెట్టి ఘనంగా ఆయనకి జనాలు ఇవాళ జేజేలు కొట్టడం మొదలుపెట్టారు. ఒక్క అడుగు వేయాలంటే ఏ పొలిటీషియన్ అన్నా కూడా అమ్మో ప్రాంతీయ విభేదాలు వచ్చేస్తాయేమో అని భయపడతారు, నా పొలిటికల్ ఫ్యూచర్ ఏమవుతుందని భయపడతారు. కానీ తను ఎంచుకున్న మార్గం కరెక్టే అని నమ్మినప్పుడు కేవలం ఒక స్ట్రాంగ్ విల్డ్ పర్సన్ మాత్రమే ఇలాంటి మూవ్ చేయగలుగుతారు. దాట్ ఈస్ రేవంత్ రెడ్డి. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆయన సీఎంగా అవ్వాలనుకున్నారు, సీఎం అయ్యారు. 2034 దాకా నేనే సీఎం అంటున్నారు. ఇప్పుడు నిన్న చేసిన దానికి ఏంటబ్బా ఆయన రాజకీయ ప్రయోజనం అని కూడా ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్న సో కాల్డ్ అందరూ చెప్తున్న ఆంధ్ర సెటిలర్స్ ఓటర్స్ ఇంప్రెస్ అవుతాం మేమందరం. రేవంత్ రెడ్డి గారికి ఓట్లు పడిపోతాయి. రామారావు గారి దెబ్బకి ఆయన లాక్కోవాల్సిన అక్కర్లేదు, పీక్కోవాల్సిన అక్కర్లేదు. టీడీపీ ఓట్ బ్యాంక్ అంతా ఈయనకి అంకితం అయిపోయింది. పడిపోతాయి ఓట్లు ఖచ్చితంగా, బల్లగుద్ది పడిపోతాయి ఈసారి. ఇది కాకుండా నిజామాబాద్ చాలా చోట్ల స్థానికల్లో ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ ఉంటారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి బతికినాడు ఎక్కువ ఉంటారు. వాళ్ళందరూ ఓట్లు కూడా రామారావు గారు వెంబటే ఈయన వెనక వాళ్ళు వెళ్ళిపోతాయి. పొలిటికల్గా ఇది ఒక హై మైలేజ్ థింగ్, పర్ఫెక్ట్ స్ట్రైక్. ఎట్ ద సేమ్ టైం మీరు గుర్తుపెట్టుకోండి, తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఐఎమ్ విట్నెసింగ్ అ న్యూట్రల్ స్టాండ్ ఫ్రమ్ అ పొలిటీషియన్. ఇంతకాలం ఏంటంటే లేదు మా కాంగ్రెస్ టెన్యూర్లో తీసుకొచ్చి తెలుగుదేశం సీఎంగా ఉన్న రామారావు విగ్రహం మేందు పెట్టాలనే భాష ఎక్కువ మాట్లాడతారు. గారు కూడా బెటరండి ఆయనకి మాట్లాడేటప్పుడు. కానీ ఈయన కాస్త స్లో డౌన్ అవ్వండి. ఎక్కడ ఎవరు మంచి చేసినా వాళ్ళు కీర్తిశేషులే, వాళ్ళని మనం స్మరించుకుంటూ ఉండాలి, వాళ్ళకి విగ్రహాలు పెట్టాలి, వాళ్ళకి జై కొట్టాలి అని చెప్పి ఈయన ముందుకు వచ్చారు. జై ఎన్టీఆర్ గట్టిగా, జై ఎన్టీఆర్. దిస్ ఇస్ అ కామన్ మ్యాన్ ఇంపాక్ట్. నేను సీఎం కాదు, మీలో ఒకళ్ళని, మీ స్వరం నాకు తెలుసు, ఇదే నేను చేసి తీరుతాను అని చేశారు. వాట్ అ ఫెంటాస్టిక్ మూవ్. దీనికి చాలా గట్స్ కావాలి, నిజంగా గట్స్ కావాలి. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ అక్కడ అగ్నివర్షాలు కురిపిస్తూ ఉంటుంది. అగ్నివర్షాలు వాళ్ళకున్న చెంచాలతో చెప్పించాల్సిన మాటలన్నీ చెప్పిస్తూ ఉంటుంది, బురద జల్లుతూ ఉంటుంది, ఎప్పుడూ కుర్చీ లాగుదామని చూస్తూ ఉంటుంది. అసలు రేవంత్ రెడ్డి గారు పుట్టైనా ఆయన్ని తిట్టలేదు, ఇన్ని తిట్టినా కూడా ఇంత నెగిటివిటీ అంటే పొలిటికల్గా ఎదుర్కోవచ్చండి ఎవరినన్నా, కానీ అబండెంట్ నెగిటివిటీ ఇచ్చే ఒక పార్టీ నుంచి ఆయన నుంచుని ఎదురుకుండా ఇలాంటి ఆయన పార్టీకి కూడా సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి విగ్రహావిష్కరణ చేయించి ఆయనకి రెస్పెక్ట్ ఇస్తే మొత్తం తెలంగాణ షాక్ అయింది. నాట్ జస్ట్ తెలంగాణ, ఆఖరికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ శభాష్ రేవంత్, జై రేవంత్ అంటున్నారు. ఇక్కడ ఆయన యూనిటీగా నుంచోబెట్టిన తెలుగు వారిని ఈరోజు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డివిజన్స్. ఇప్పుడు అర్జెంటుగా ఏం చేస్తారో తెలుసా అండి, ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం మొదలుపెట్టారు. దాన్ని అగ్రస్థాయిలో తీసుకెళ్ళిపోతారు, విపరీతంగా అగ్రస్థాయిలో తీసుకెళ్ళిపోతారు. తెలంగాణలో ఆంధ్ర వాడి విగ్రహం ఏంటి, ఆంధ్రాకి సంబంధించిన రామారావు గారి విగ్రహం ఏంటి, దీన్ని ఖండిస్తున్నాము అని చెప్పి కూడా ప్రెస్ మీట్లు వస్తాయి. ఎందుకంటే వాళ్ళ ఉనికి వాళ్ళు చాటుకోవాలి. ఉనికి అన్నది ప్రాంతాంది కాదు, ఉనికి అన్నది తెలుగువారిది. ఇక్కడ జరిగింది ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం వల్ల క్లీన్ బౌల్డ్ అవుతారు ఎవరైనా చేస్తే. ఇక్కడ క్లియర్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, సమాంతర భావం ఉన్నతని ఒక నేత అవ్వగలుగుతాడు. పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీ మీద బురద కొట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, ఎలా బురద కొడతాడండి కూర్చుని? అలా కొడుకు ఉన్నాడు కేటీఆర్, కూర్చుని ఇసుంటి ఇంగ్లీష్ అని చెప్పి ఎక్కడైతే నువ్వు కూర్చుని పరిపాలిస్తున్నావు ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసిన చంద్రబాబు నాయుడు గారి మీదే అవహేళనలు, వెక్కిరింతలు చేస్తారు. వెక్కిరింతలు ఇది వాళ్ళకు ఒక రాజకీయం అని అనుకుంటారు, లాంగ్వేజ్ అని. కానీ చూసే మా అందరికీ దిస్ ఇస్ కాల్డ్ చీప్ లాంగ్వేజ్, చీపెస్ట్ లాంగ్వేజ్. ఎందుకంటే కళ్ళారా చూసాం కదా, 1993లో ముందు హైదరాబాద్ తెలంగాణ ఎలా ఉంది, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత దశ దిశ ఎలా మారిందో ఆ 10 ఏళ్ల పరిపాలన ఇంపాక్ట్ మేము చూసాం కదా. చూసిన తర్వాత కూడా వీళ్ళు వచ్చి ఫాదర్ అండ్ సన్ డ్యూ ఇలా మాట్లాడుతుంటే నైతికంగా విలువలు ఉండవా వీళ్ళకి? రాజకీయంగా ఎదగడం కోసం పక్కనాళ్ళు చేసిన డెవలప్మెంట్ కూడా మాదే అని చెప్పి జేబులో వేసుకెళ్ళిపోయి బ్రాడ్ డే లైట్ దొంగల్ని ఏమంటారు? చూసిన వాళ్ళందరూ జాలి పట్టం తప్ప ఇంకేం లేదు వాళ్ళని చూసి. ఐ లిటరలీ పిట్టి దెమ్. ఏం అనలేవండి వాళ్ళు, ఇంకా పాపం వదిలేయాలి, నలిగిపోతున్నారు వాళ్ళు ఆల్రెడీ. సో అలాగే టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారు
ఈ వర్క్ విత్ టీడీపీ, బయటకు వచ్చారు, సుఖంగా కాంగ్రెస్లో ఉన్నారు, ముఖ్యమంత్రి అయిపోయారు. టీడీపీని తిట్టలేదే. రాజకీయంగా ఎదగాలంటే మనం వదిలేసి వచ్చిన పార్టీని అమ్మనా బూతులు తిట్టాల్సిన అవసరం లేదు, గౌరవిస్తే చాలు. చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు ఇసుంటి ఇంగ్లీష్ నువ్వు వేస్ట్ అన్న వర్డ్స్ ఎప్పుడు రేవంత్ రెడ్డి అనలేదే. అట్ ద సేమ్ టైం రామారావు గారి గురించి ఎప్పుడు అనలేదే, ఏ మాటలు అనిపించలేదే. ఇంకా ఆయనకి మర్యాద ఇచ్చారు ఈరోజు. దిస్ మీన్స్ వాట్? స్థానికంగా ఉన్న తెలుగుదేశం అభిమానులందరూ కూడా నిన్న మైమర్చిపోయారు ఈయన పెట్టిన విగ్రహంతో. మా మనిషి రేవంత్ రెడ్డి అని ఓన్ చేసుకున్నారు. ఆల్రెడీ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఓన్ చేసుకున్నారండి, అందుకే ఓట్లు అంత ఘనంగా పడినాయి. ఈ దెబ్బతో మొత్తం స్టేట్ ఏంటి, వరల్డ్ వైడ్ ఉన్న తెలుగు వాళ్ళందరూ రేవంత్ రెడ్డి పైన మొగ్గు చూపుతారు. ఆల్రెడీ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, మన స్టేట్ లెవెల్లోనే ఎదగలేము, ఓడిపోతా ఉంది దశ లేని టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కింద పెట్టుకుని నేషనల్లో థర్డ్ ఫ్రంట్ కింద ఎదుగుతామంటే మొత్తం మూల కూర్చున్నారు. కానీ ఈయన ముఖ్యమంత్రి అయ్యి చేసేది చాలా సింపుల్ యాక్ట్ కింద కనిపించిన హయ్యర్ ఇంపాక్ట్ ఉంటూ ట్రాన్స్పరెంట్గా గవర్నమెంట్ నడుపుతున్న తరుణంలో హీ బికేమ్ అ నేషనల్ ఫేస్. ఆయన నిన్న చేసిన తరుణం తర్వాత, విగ్రహం ఆవిష్కరించిన తర్వాత ఆయన న్యూట్రాలిటీకి ఇంటర్నేషనల్ లెవెల్లో క్రేజ్ పెరిగిపోయింది. సోషల్ మీడియా, ట్విట్టర్స్ ప్రతి చోట ఒకటే, రేవంత్ శబాష్, నువ్వు మగాడివి రేవంత్, నీలా ఉండాలి రేవంత్ అని ప్రతి ఒక్కళ్ళు అభినందనలు కురిపిస్తారు. నా దృష్టిలో కూడా వాట్ అ మాస్టర్ స్ట్రోక్ సార్, దిస్ ఇస్ అ మాస్టర్ స్ట్రోక్ వాట్ యు హావ్ హిట్. ఇది పొలిటికల్గాను మీకు హిట్ అవుతుంది, యాజ్ అ హ్యూమన్ యూ హ్యావ్ వన్ మైల్స్ అండ్ మైల్స్, యూ హ్యావ్ వన్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. సమానత్వం చూపించిన ముఖ్యమంత్రి కింద చరిత్రలో నిలుస్తడం ఖాయం. తర్వాత ఇంకొక మాట అతిశయోక్తిగా ఉంటుంది చెప్పినా కూడా, తెలంగాణ ముఖ్యమంత్రుల్లో ఎవరిని గుర్తుపెట్టుకుంటారంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, రామారావు గారిని, తర్వాత వచ్చే పేరు రేవంత్ రెడ్డిదే అవుతుంది. విభజించబడిన తెలంగాణలో బహుశా 10 ఏళ్ల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, కానీ చరిత్రను తిరగ రాసింది తెలంగాణని సువర్ణాక్షరాలతో రాయడానికి స్ఫూర్తిగా నిలిచేది మాత్రం రేవంత్ రెడ్డి అని నమ్మడం మొదలు పెడతారు. అండ్ అది జరిగి తీరుతుంది, అసాధ్యం సుసాధ్యం అయి తీరుతుంది. సో నిన్న రామారావు గారు విగ్రహం పెట్టిన సంఘటన మీరు అందరూ చూసారా? రేవంత్ రెడ్డిది డేర్ స్టెప్ అంటారా, లేకపోతే ప్రాంతీయ విభేదాలు ఎఫెక్ట్ ఈయన పైన పడుతుందా? మీ ఒపీనియన్స్ కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.